ఎస్క్యూఎల్ అనే టేబుల్‌లో మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేద్దామో చూద్దాం. మనం ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ప్లేయర్ అనే టేబుల్. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఇన్సర్ట్ అనేది క్లాస్. టేబుల్ నేమ్ అనేది మనం టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం ప్లేయర్ అని. ప్లేయర్ అని పెట్టాలి. కాలమ్స్ నేమ్, ఏజ్ అలా. వాల్యూస్ అంటే నేమ్‌కి ఏం వాల్యూ ఇస్తున్నావు అంటే రాజేష్ అలా నేమ్స్ అనమాట. ఇంకో వాల్యూ 12 అనేమో ఏజ్‌కి నెంబర్స్ అంటే ఏజ్ ఎంత 40, 50 అలా వాల్యూ. నేను ఇప్పుడు కోడ్ ఇన్సర్ట్ చేస్తా డేటాని, నీకు క్లియర్గా అర్థమైంది. ఇన్సర్ట్ డేటాని క్లియర్గా అర్థమైంది. ఇన్సర్ట్ ఇంటూ మన టేబుల్ నేమ్ ప్లేయర్ నేమ్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం ఏజ్, స్కోర్, వాల్యూస్ ఫస్ట్ నేమ్ ఇద్దాం. నేమ్ స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి డబల్ కోట్స్ మధ్యలో పెట్టాలి. రాకేష్, ఏజ్ 39 ఇద్దాం. స్కోర్ ఒక 78 ఇద్దాం. నెక్స్ట్ డబల్ కోట్స్ ఇంకో నేమ్ సాయి ఇద్దాం. సాయి, ఏజ్ ఒక 47 ఇద్దాం. 47, స్కోర్ ఒక 88. రన్ చేస్తే డేటా ఇన్సర్ట్ అయింది అన్నమాట టేబుల్లోకి. పేజీని ఫాలో చేసుకొని పెట్టుకో. రీల్స్ చూస్తూ ఎస్క్యూఎల్ నేర్చేసుకుందాం.